చెప్పేటువంటి అనుమతి ఉండాలి తప్ప ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్యక్తుల్ని దూషించడం కానీ, వ్యక్తిత్వాన్ని హననం చేయడం కానీ, అట్లాగే సమాజంలో విద్వేషాలను పెంచేటువంటి పద్ధతిలో చెప్పడం కానీ, ఇతరుల్ని అవమానించే పద్ధతులు పెట్టడం కానీ ఇవి అనుమతించకూడదు. ఆ రకమైనటువంటి ఇప్పుడు సబ్ కమిటీ ఏర్పడింది కాబట్టి సబ్ కమిటీ ఇవన్నీ కూడా స్టడీ చేసి రెగ్యులేట్ చేయడం మంచిది. ఇప్పుడు మీరు చెప్తారు సార్ ఇప్పుడేదో యాక్టివ్ అయినా వాళ్ళ మనస్తత్వం అది సార్. ఇప్పుడు చిన్న ఉదాహరణ మీరు చెప్పిన దాంట్లో నేను చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, సజ్జల రామకృష్ణ ఏం చెప్పిన స్కామే లేదన్నాడు. మీరేమంటున్నారంటే స్కామ్ ఉంది, భార్గవరెడ్డి లేదంటున్నాను. స్కామే లేదు ఎక్కడుంది అంటున్నాడు ఆయన. అసలు ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి నష్టం రాలేదు. పద్ధతి ప్రకారం జరిగిపోయినప్పుడు స్కామ్ ఎక్కడుంది? ఈ స్కామ్ లో మళ్ళీ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఇరికించడం ఏమిటి అనేది ఆయన ప్రశ్న. ఆయన అంటున్నాడు, ఇంకొక ఆయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రావయా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అని చెప్తే నువ్వు ప్రతిపక్ష హోదా ఇవ్వు లేకుంటే నేను రాను. అలిగిపోతున్నా, నేను ప్రజలు ఒకసారి ఇచ్చిన తర్వాత బాధ్యత ఎమ్మెల్యేగా ఎవరైనా నేను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితులు లేదు సార్. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా నాకు ఆ హోదా ఇస్తే నేను లోపలికి వస్తా అని చెప్పినోడు ఇంతవరకు లేడు. అది ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక విపరీతమైనటువంటి ఒక ధోరణి కొందరిలో ఉంది. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంది. ఇది పద్ధతులు పై నుంచి కింది వరకు ఒకే పద్ధతిలో ఈ వ్యవహారం సాగుతుందంటే ఆర్గనైజ్ చేసినారు. ఇదొక ఉన్మాద పరిస్థితి. కాబట్టి ఉన్మాదం ఉండే చోట మరింతగా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆ రకంగా చట్టం చేసి ప్రతిపక్షాలు కూడా చర్చించిన తర్వాత దాన్ని ఆమోదం పెడితే మంచిదని నా అభిప్రాయం. రైట్. ఈ ఆంధ్రప్రదేశ్లో సోషల్